హలో ఎవ్రీవన్. మనం రోజు ఒక టాపిక్ చెప్పుకుంటాం కదా షార్ట్గా. సో ఇవాటి టాపిక్ ఏంటంటే జిమెక్స్ 25 ఆర్ జైమెక్స్ 25. ఏంటిది? ఇది ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. రీసెంట్గా మన ఐఎన్ఎస్ సహ్యాద్రి జపాన్కి వెళ్ళింది కదా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కోసం. సో అందుకే ఈ టాపిక్. ఓకే, ఈ జిమెక్స్ 25 ఏ కంట్రీస్ మధ్య? ఇండియా అండ్ జపాన్, వాళ్ళ నేవీ అండ్ మన నేవీస్ మధ్య. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 2014లో. దేనికోసం చేస్తున్నారు అంటే వాళ్ళకు మనకు మధ్య ఈ బైలాటరల్ టైస్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి, అండ్ ఈ ఇండో పసిఫిక్ రీజన్ ఉంది కదా, దాంట్లో పీస్, స్టెబిలిటీ, ఇంక్లూజివిటీ, ఈక్వాలిటీ అన్నిటితో కూడిన ట్రేడ్ చేయడానికి అనమాట. అది ఒక్కరిదే కాదు, అందరూ అందులో ట్రేడ్ చేయొచ్చు, అందరూ అందులో ట్రావెల్ చేయొచ్చు అనేది దీని మెయిన్ థీమ్ అనమాట. ఓకే, ఇది 2 ఫేజెస్లో కండక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ వచ్చి సీ ఫేజ్. సీ ఫేజ్లో ఏముంటాయి? డ్రిల్స్ ఉంటాయి. ఈ వాళ్ళ నావికి మన నావికి కలిపి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఈ యాంటీ సబ్మరైన్ వాటిని ఎలా ఎదుర్కోవాలి, అండ్ ఏమైనా మిజైల్స్ వచ్చినాయనుకో వాటిని ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఇలాంటి డ్రిల్స్ ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ ఈ హార్బర్ ఫేజ్లో ఏముంటుందంటే ఇంటరాక్షన్ అనమాట. వాళ్ళకు మనకు మధ్య ఇంటరాక్షన్, వాళ్ళ కస్టమ్స్ చెప్తారు, అండ్ ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేసుకోవచ్చు, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, యోగా కూడా కండక్ట్ చేస్తున్నారంట. సో హార్బర్ ఫేజ్లో ఇవి ఉంటాయన్నమాట. అండ్ ఓకే, ఇండియాకు జపాన్కు మధ్య నావీ అంటే జిమెక్స్ 25 అని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ ఎక్సర్సైజెస్ ఏంటి ఇండియాకు జపాన్కు అంటే? ధర్మ గార్డియన్ అనమాట. ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే వీరా గార్డియన్ అనమాట. అండ్ మలబార్లో కూడా ఈ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఎక్సర్సైజ్లో, అండ్ వేరే కంట్రీస్తో పాటు. ఈ రెండింటికి మాత్రం ఈ 3. సో ఇవాటి షార్ట్ టాపిక్ ఇదే. యా, థ్యాంక్ యూ.